హాయ్ అండి. మా టెర్రస్ గార్డెన్లో చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ. వర్షాలు పడుతున్నాయి కదా, నేను కౌడెంగ్ ఎరువై తెచ్చుకున్నాను కదా, దానివల్ల హెల్తీగా గ్రీన్గా కనిపిస్తుంది మా గార్డెన్ అంతా. చూడండి మా స్వీట్ లెమన్ ఎన్ని ఫ్లవర్స్ వచ్చున్నాయో. నేను కౌడెంగ్ ఎరువు ఇచ్చి ఒక 10 days అవుతుందండి. ఆ తర్వాత వర్షాలు పడ్డాయి కదా, దానివల్ల ఎరువు బాగా నానింది. కౌడెంగ్ బాగా నానడం వల్ల చెట్టుకి మంచి పోషకాలు వచ్చి బాగా ఫ్లవరింగ్ వచ్చి ఫ్రూటింగ్ వస్తుంది. చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. చామంతులు కూడా బాగానే ఉన్నాయండి మా గార్డెన్లో. నేను ముందు ఇయర్ అయితే ఒక 2-3 మొక్కలు పెట్టుకున్నానండి. అవి అయితే అలా అలా స్టెమ్స్ కట్ చేసి ఎంతవరకు వచ్చాయో చూడండి. వంగ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా ఎంత అందంగా వచ్చున్నాయో. ఇది పెన్నాడు వంగ అండి. ఇది డబుల్ షేడ్ ఉంటుంది. వంగ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇది వైట్ అండి, ఎగ్ షేప్. వైట్ గ్రీన్ కలిపి ఉంటుంది. చాలా ఎక్కువ హీల్డింగ్ వస్తుందండి ఈ వెరైటీ. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ పెట్టట్లేదు. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల 10 మందికి చేరుతుంది ఈ వీడియో. మాకు కూడా చెయ్యాలని ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. చూడండి ఇది వైజయంతి మాల ఎంత బాగుందో. ఒక్క చెట్టు పెట్టుకుంటే చాలు, స్టెమ్స్ బాగా వస్తాయి. ఈ పూసలు మనం కృష్ణయ్యకి దండగా వేయచ్చు. మనం కూడా ఆ దండని వేసుకోవచ్చు. గుట్టు గులాబీ చూడండి ఎంత బాగా వస్తుందో. ఈ వర్షాల వల్ల ప్లాంట్స్ అన్నీ బాగా వస్తున్నాయి. మా గార్డెన్ అంతా ఒకసారి చూడండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది అరకేజీ మందార అంటారు, పచ్చిపొక్కి మందార అంటారు. చాలా ఎక్కువ బాగా వస్తాయి. ఇది రేక్ అండి. ఇది మనం స్టెమ్స్ బాగా కట్ చేసుకుంటే బుస్సిగా పెరుగుద్ది. గార్డెన్లో మొక్కలైతే మనం ఎక్కువ హైట్గా పెరగనివ్వకూడదు. డ్రాగన్ అయితే ఈ విధంగా ఉన్నాయండి మా గార్డెన్లో. ఇప్పటికో 30 పళ్ళు అయితే హార్వెస్ట్ చేస్తుంటాం. అటువైపు సైడ్ ఉన్నాయి ఇంకా వాళ్ళకి, అవి ఫ్రూటింగ్ వస్తున్నాయి. డ్రాగన్కి మాత్రం కౌడెంగ్ ఎరువే ఎక్కువ బాగా పనిచేస్తుంది. ఈ వర్షాలు పడుతున్నాయి కదా, ఇలాంటి టైంలో చల్లదనంగా ఉంటుంది కదా, ఇప్పుడే మనం కౌడెంగ్ ఎరువుని ఆవు ఎరువు కానీ ఇచ్చుకుంటే మనకి మంచిగా గ్రీనిష్గా ఉండి క్రాపింగ్ బాగా వస్తుంది. చూడండి మా పక్కింటి వాళ్ళ మేడ మీద ఎన్ని వైట్ టెంపుల్ ట్రీ ఫ్లవర్స్ ఉన్నాయో. ఇది రౌండ్ గ్రీన్ అండి. ఇది పెద్ద సైజు పెరగనివ్వకూడదు. కొంచెం పెరిగాక మనం హార్వెస్ట్ చేసుకొని గుత్తి వంకాయ చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. పసుపు కూడా ఉందండి. ఆర్గానిక్గా పండించుకునే పసుపు కూడా చాలా బాగుంటుంది. వంటల్లో యూజ్ చేసుకుంటే ఆర్గానిక్ పసుపు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదైతే గ్రీన్ వంగ చూడండి ఎలా వచ్చింది, బరువు షిఫ్ట్. ఈ కాయలు అయితే చాలా బాగుంటాయి అండి. ఇది టమాటీ వేసి మనం మగ్గు కూర కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ కూర. నేనైతే వండానండి ఈరోజు, చాలా బాగుంది. లేతగా మెత్తగా భలే ఉంటాయండి కాయలు. కూర కూడా తొందరగా ఉడుకుద్ది. ఫ్రెండ్స్, మీరు కూడా టెర్రస్ గార్డెన్ చేయకపోయినట్లయితే టెర్రస్ గార్డెన్ చేయండి. టెర్రస్ గార్డెన్ చేయడం వల్ల మనకి ఆరోగ్యంగా చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాం. మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనవి గార్డెనింగ్ చేయడం వల్ల పోతాయి. ఫ్రెండ్స్, దానికి పూర్వకంగా నేను చెప్తున్నాను. మల్బరీ అయితే ప్రూనింగ్ చేసుకున్నానండి. మొత్తంగా బాగా చిన్న చిన్న ఫ్రూట్స్ వస్తున్నాయి మల్బరీ. కనిపించట్లేదు కానీ ఫుల్గా ఉన్నాయండి. గ్రీన్లో గ్రీన్ కలిసిపోవడం వల్ల ఫ్రూట్స్ అయ్యేటప్పుడు కలర్ కనిపిస్తాయి కదా, అప్పుడు మళ్ళీ మీకు షార్ట్ వీడియోలో పెడతాను.
ఎల్లో ఆల్మండ్ అండి. ఈ ఫ్లవర్స్ ఉంటే మనకి క్రేపర్స్కి బీస్ వచ్చి మంచి పాలినేషన్ అవుతుంది. అందుకే నేను ఆ క్రేపర్స్ పెట్టే ఇంటర్ దగ్గర నేను పెట్టుకున్నాను. చూడండి, అపరాజిత అంటారు కదా, చెల్లి వైట్ కొన్ని వాటర్ క్యాన్లో పెట్టించుకున్నాను. ఇంత బాగా పందిరి కలుపుకొని బాగా పోస్తుందండి. మనకి 108 అష్టోత్తరాలకు కావాలి కదా ఫ్లవర్స్, ఇలాంటివి అయితే మనకి బాగుంటాయండి. మందారాలు అయితే దేవుడి ఫోటోలు పెట్టుకోవచ్చు. ఈ చిన్న చిన్నవైతే మనకి 108 కింద పనికి వస్తాయి పూజ చేయడానికి అష్టోత్తరాలకి అండి. రణపాలండి, మీ గార్డెన్లో పెట్టండి. ఈ రోజుకి మనం ఈ 2 ఆకులు తింటే చాలా మంచిది. That I could cough out my emotions in a healthy manner and just become the right person that actually matters. And every day I drive my car to my little job, find some peace in the stations that I throw on. But I wish there was a song with your name as the title. Oh yeah, I wish there was a song